హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే ఇంకా జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి అక్కడ ప్రిపరేషన్కి ఇంకా మనోళ్ళు మెయిన్ 11 తోని వెళ్ళినట్టయితే మనకైతే కనబడతలేదు. సెటిల్డ్ 11 తోని వెళ్ళినట్టయితే మనకైతే కనబడతలేదు. సో కాబట్టి మరి సెకండ్ మ్యాచ్ నుంచి మరి అక్కడ మెయిన్ ప్లేయింగ్లతో బరిలోకి దిగితే బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా చాలా ఎక్స్పెరిమెంట్లు అయితే చేసినా చెప్పుకోవచ్చు. బట్ రిజల్ట్ చూసుకుంటే మన వైపే వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ ఆ మ్యాచ్ గిట్ట ఓడిపోయింది అనుకో ఖచ్చితంగా చాలా విమర్శలు అయితే వచ్చి ఉండేవి. మరి ఛాంపియన్షిప్ కి జస్ట్ 3 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. మీరు ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేస్తే చాలా డేంజరస్ ఉంటాయని ఎవరికి ఎన్నో విమర్శలు అయితే వచ్చేవి. బట్ లక్కీలీ అక్కడ మనం చూసుకుంటే ఆ మ్యాచ్ అయితే గెలిచిల్లు మన వాళ్ళైతే ఈజీగా. సో అక్కడ క్రెడిట్ గోస్ టు బౌలింగ్ లో అయితే అక్కడ రవీంద్ర జడేజా మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అన్ఫార్చునేట్లీ అక్కడ హర్షిత్ రాణాకు 3 వికెట్లు వచ్చినాయి. బట్ ఫస్ట్ స్పెల్ లో మనం చూసినాక చాలా రన్స్ అయితే లీక్ ఇచ్చిండు. ఒక మంచి క్యాచ్ ద్వారా ఫస్ట్ వికెట్ తీసిన తర్వాత తనకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చి తర్వాత 2 వికెట్లు అయితే ఈజీగానే తీసిండు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే బ్యాటింగ్ లో ద మెయిన్ పార్ట్నర్షిప్ వచ్చేసి గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. ఆ పార్ట్నర్షిప్ కీ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు మన టీం చేజింగ్ లో. ఇక తర్వాత ఫ్లోటర్ గా వచ్చిన అక్షర పడాల దగ్గర నుంచి కూడా మంచి నాకైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇక తర్వాత ఈజీ అయింది. సో ఇవన్నీ చెప్పుకోవచ్చు అక్కడ మెయిన్ గా అక్కడ మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో. బట్ ఈ మ్యాచ్ మనం చూసుకుంటే రాబోయే మ్యాచ్ లో ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ 9th ఫిబ్రవరి అయితే జరగబోతుంది సండే రోజు. సో ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మన మెయిన్ 11 తోని వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ లో ఏ 11 అయితే ఉంటుందో ఆ 11 ఇక్కడ దింపితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. వాళ్ళకు కూడా అక్కడ గేమ్ టైం అయితే దొరుకుతుంది. డైరెక్ట్ వెళ్ళి మరి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ ఆడడం అంటే కొంచెం అక్కడ ప్రెజర్ అయితే ఉంటుంది. వరుణ్ చక్రవర్తి కానీ హర్షదీప్ సింగ్ కానీ వాళ్ళిద్దరికైతే ఖచ్చితంగా గేమ్ టైం అయితే తీయాలి. వాళ్ళు కీ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళిద్దరు ఉంటారు అనుకున్నాం, అందరు కూడా అనుకున్నారు. సో అక్కడ వాళ్ళకిద్దరికైతే ఛాన్స్ అయితే రాలేదు. బట్ వాళ్ళిద్దరు కూడా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో అయితే ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు అక్కడ మరి ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయింగ్ 11 లో. సో కాబట్టి ఈ సెకండ్ మ్యాచ్ నుంచి మరి ప్రాపర్ మెయిన్ 11 తోనే వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఒక్కసారి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ అయితే ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. విరాట్ కోహ్లీ గిట్ట ఈ మ్యాచ్ లో ఆడితే మాత్రం ఖచ్చితంగా శుభ్మన్ గిల్ ఉంటాడు, శ్రేయస్ అయ్యర్ అయితే ఉంటాడు. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక వాళ్ళిద్దరు కూడా చాలా బెటర్ రాణించులు. మన టీం ని గెలవడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరే. సో కాబట్టి వాళ్ళిద్దరు అయితే ఉంటారు. బట్ మనకు అక్కడ మెయిన్ గా చూసుకుంటే రోహిత్ శర్మ ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి అతను ఉంటాడు. సో లాస్ట్ మ్యాచ్ లో డెబ్యూ చేసిన జేస్వర్ ప్లేస్ లో అక్కడ విరాట్ కోహ్లీ అయితే వస్తాడు ఈ మ్యాచ్ లో. సో అక్కడ మనం చూసుకుంటే రోహిత్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా ఈ మ్యాచ్ లో అయితే పెద్ద ఇన్నింగ్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి శుభ్మన్ గిల్ లాస్ట్ మ్యాచ్ మనం చూస్తున్నాగా మరి ఏ విధంగా రాణించిండో. 87 అయితే కొట్టిను 96 బాల్స్ లో, 14 4s అయితే కొట్టిను 90 స్ట్రైక్ రేట్ తోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. సో అదే ఫామ్ ను ఈ మ్యాచ్ కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ లో చిన్న నిగిల్ వల్ల అక్కడ మ్యాచ్ అయితే ఆడలేకపోయిండు. బట్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఆడతాడు. అండ్ ఈ మ్యాచ్ లో ఇతని దగ్గర చేత బిగ్ నాకైతే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. తెలుసు మనకి విరాట్ కోహ్లీకి స్ట్రాంగెస్ట్ ఫార్మేట్ ఏంటంటే ఖచ్చితంగా ఓడిఐ ఫార్మేట్ అని చెప్పుకోవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ 2 మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అక్కడ విరాట్ కోహ్లీకి అయితే. మరి చూడాలి ఏ విధంగా రాన్స్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఏ విధంగా అక్కడ నాకు ఆడిండో. 59 అయితే కొట్టిండు 36 బాల్స్ లో, 9 4s 2 6s. దట్టు ఆ 2 6s కూడా జోఫ్రా ఆర్చర్ వేసిన బౌలింగ్ లో కొట్టిండు. దట్టు షార్ట్ బాల్ లోనే కొట్టిండు. ఇప్పుడు అందరు కూడా అన్నారు షార్ట్ బాల్ వీక్నెస్ అక్కడ ఎక్స్ప్రెస్ ఫేస్ ఉంది అక్కడ. మరి ఏ విధంగా ఆడుతున్నా అందరు కూడా క్వశ్చన్ మార్క్స్ అయితే రేజ్ చేసిళ్ళు. బట్ ఆ క్వశ్చన్ మార్క్ ని తన బ్యాట్ తోనే సమాధానం అయితే ఇచ్చినా చెప్పుకోవచ్చు. 2 షార్ట్ బాల్కి 2 6లు అయితే కొట్టిండు బ్యాక్ టు బ్యాక్. సో చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే మనకి ఆడేది శ్రేయస్ అయ్యర్ దగ్గంచులి. ఇన్ఫాక్ట్ అక్కడ మనం చెప్పాలంటే లాస్ట్ మ్యాచ్ లో అసలు శ్రేయస్ అయ్యర్ ప్లేయింగ్ లెవెల్ ఉండాల్సిన ప్లేయర్ అయితే కాదట. అక్కడ లాస్ట్ మూమెంట్ లో అక్కడ విరాట్ కోహ్లీకి ఇంజూరీ అయింది, మళ్ళీ శ్రేయస్ అయ్యర్ వైపు అయితే వెళ్ళిళ్ళు. సో లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే ఖచ్చితంగా జైస్వాల్ కి ఛాన్స్ ఇద్దామైతే చూసిందట. బట్ లాస్ట్ మినిట్ లో విరాట్ కోహ్లీకి ఇంజూరీ అయింది అండ్ శ్రేయస్ అయ్యర్ మరి మ్యాచ్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ లేదంటే రిషబ్ పంత్. బట్ లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్కి అయితే అక్కడ ఛాన్స్ అయితే రాలేదు ఎక్కువ బ్యాటింగ్ లో. బట్ నెంబర్ 6 లో వచ్చిండు, 2 మాత్రం కొట్టిండు అక్కడ 9 బాల్లో.
బట్ అన్ఫార్చునేట్ అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. బట్ వికెట్ కీపింగ్ అయితే చాలా బెటర్ చేసిండు. ఆ డిసిషన్ మేకింగ్ లో కూడా చాలా మనకి బెటర్ గా కనబడ్డాడు. చూడాలి మరి ఇతను కంటిన్యూ చేస్తారా లేదంటే మరి రిషబ్ పంత్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి ఒక మ్యాచ్ అనేది. ఇక నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం బౌలింగ్ లో వికెట్ రాకుండా అని ఏ విధంగా అక్కడ బౌలింగ్ చేసినాం అందరం చూసినాం. లాస్ట్ ఓవర్ మినహాయిస్తే గిట్ట మిగతా అన్ని ఓవర్లు కూడా చాలా బెటర్ రానిచ్చిండు. ఇక నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా అక్కడ పర్ఫార్మెన్స్ చేసిండో విత్ ది బాల్. అక్కడ మొత్తం అక్కడ 9 ఓవర్లు ఇచ్చిండు, దాంట్లో ఒక మిడిల్ ఓవర్ ఇచ్చిండు, 26 రన్స్ మాత్రం ఇచ్చిండు. అక్కడ 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు, 2.9 ఎకానమీ జస్ట్. సో చాలా బ్రిలియంట్ డిస్ప్లే అయితే మనకైతే కనబడేది రవీంద్ర జడేజా దగ్గర నుంచి. ఇంకా బ్యాటింగ్ లో కూడా ఛాన్స్ అయితే రాలేదు, బట్ లాస్ట్ వచ్చినా కానీ నాట్అవుట్ గా ఉన్నాడు. 12 అయితే కొట్టింది, 10 బాల్లో 2 4 అయితే కొట్టింది, 120 స్ట్రైక్ అవుతుంది. ఇక నెంబర్ 8 అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ అయితే ఫ్లోటర్ వాడతాడు. నెంబర్ 8 ఆడే ఛాన్స్ అయితే ఉండదు, బట్ ఒకవేళ క్విక్ గా వికెట్స్ పడితే మాత్రం అప్ ది ఆర్డర్ కూడా ప్రమోట్ అయితే అవుతాడు. లాస్ట్ మీద మనం చూసినాం ఎన్ని కొట్టిండు, అక్కడ 50 రన్ అయితే కొట్టిండు. కొంచెం బౌలింగ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు, ఒక వికెట్ తీసినప్పుడు కూడా కొన్ని ఎక్కువ రన్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఒక వికెట్ తీసినప్పుడు కూడా ఇతను కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. బట్ ఇంజురీ అయితే కంబ్యాక్ అయితే చేస్తున్నాడు, మొట్టమొదటి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ సెకండ్ మ్యాచ్ అయితే తగ్గచ్చు అయితే మంచి స్పెల్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దట్టు ఎక్కువ వికెట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ చూడాలి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 10 అక్కడ మనం చూసుకుంటే హర్షిత్ రాణా లేదంటే హర్షదీప్ సింగ్. ఒకవేళ ఇటు హర్షదీప్ కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లోనే ఛాన్స్ ఇవ్వాల్సింది. ఎందుకంటే మరి తర్వాత థర్డ్ మ్యాచ్ లో ఖచ్చితంగా మరి సేమ్ ప్లేయింగ్ తో అయితే వెళ్తారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు హర్షదీప్ సింగ్ కూడా ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. హర్షదీప్ సింగ్ కూడా ప్లేయింగ్ లెవెల్ లో ఉండాల్సిన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ గా మీరు అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయింగ్ లెవెల్ లో ఉంటే మాత్రం తనకు కూడా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ లాస్ట్ 2 మ్యాచ్ లో మెయిన్ 11 తో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఆ మెయిన్ లెవెల్ లో ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఉండాల్సిన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. పవర్ ప్లే లో వికెట్లు అయితే రాలేదు లాస్ట్ మ్యాచ్ లో. సో హర్షదీప్ సింగ్ ఉంటే మాత్రం పవర్ ప్లే లో ఖచ్చితంగా వికెట్లు అయితే తీస్తాడు అతను. చూడాలి మరి అక్కడ హర్షిత్ రాణా వైపు వెళ్తారా లేదంటే హర్షదీప్ సింగ్ వైపు వెళ్తారా అనేది చూడాలి. ఇక నెంబర్ 11 లో ఖచ్చితంగా మొహమ్మద్ షమి అయితే కంటిన్యూ అవుతాడు, ఎందుకంటే అతనికి గేమ్ టైం కావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా అతనైతే ఆడతాడు. లాస్ట్ మ్యాచ్ కూడా చాలా బెటర్ గా రానిచ్చింది. మొత్తం అక్కడ 8 ఓవర్లో ఒక మిడ్ ఓవర్ ఇచ్చింది, 38 రన్లు ఇచ్చింది, ఒక వికెట్ అయితే తీసుకున్నాడు 4.8 ఎకానమీతో. చూడాలి మరి ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా వికెట్స్ అయితే మనం అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే రోహిత్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ, 4 లో శ్రేయస్ అయ్యర్, 5 లో కేఎల్ రాహుల్, 6 లో హార్దిక్ పాండ్యా, 7 లో రవీంద్ర జడేజా, 8 లో అక్షర్ పటేల్, 9 లో కుల్దీప్ యాదవ్, 10 లో హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, 11 లో మొహమ్మద్ షమి. సో ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ మాత్రం చాలా డేంజర్స్ గా మనకైతే కనబడుతుంది. నెంబర్ 8 రకం బ్యాటింగ్ అవుతుంది. ఇంకా బౌలింగ్ లో కూడా మనకి 6 బౌలింగ్ ఆప్షన్స్ అయితే మనకైతే కనబడుతుంది. సో చాలా బెటర్ గా కనబడుతుంది మనకైతే. ఇక ఖచ్చితంగా విరాట్ కోహ్లీ అయితే వస్తాడు. మరి విరాట్ కోహ్లీ ఖచ్చితంగా జేస్వాల్ ప్లేస్ లో వస్తాడు. అప్పుడు రోహిత్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. యాజ్ యూజువల్ గా నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ అయితే కంటిన్యూ అవుతాడు. ఇక 4 లో ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. 5 లో అనేది కొంచెం మనకి ఇబ్బంది అయితే కనబడుతుంది. మరి అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్ లో మంచి నాకాడిను, మరి అతన్ని కంటిన్యూ చేస్తారా లేదంటే అక్కడ మళ్ళీ కేఎల్ రాహుల్ వైపు వెళ్తారనేది చూడాలి. బట్ అక్షర్ పటేల్ అనేది ఫ్లోటర్, తను ఎక్కడైనా యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ మనం మెయిన్ చూసుకుంటే అక్కడ బెంచ్ మీద ప్లేయర్స్ వరుణ్ చక్రవర్తి వీళ్ళకి కూడా ఏమైనా ఛాన్స్ ఇస్తారనేది చూడాలి. ఓవరాల్ గా చూసుకుంటే ప్లేయింగ్ లో మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ మెన్షన్ చేయండి, అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్